నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అసెంబ్లీలో వందే మాత్రం రగడ, ఎంఐఎం సభ్యుల బాయ్కాట్, బీజేపీ నిప్పులు. మిగతా పార్టీ వాళ్ళు బాబా ఏం చేస్తారు? చెంచగిరి కదా. మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేస్తారు? రంజాన్ నెలలో టోపీలు పెట్టుకొని హాలీం తింటారు. వీళ్ళు పోయి హాలీం నమాజ్ చేస్తారు. పోయి అడుగులకు మడుగులు వస్తుడు అంటాం కదా మనం. మనకు సామెత ఉంది కదా. ఇక ఈ రెండు పార్టీలు అడుగులకు మడుగులు వస్తారు. బీజేపీని నేను సమర్థిస్తలేను. ఇటువంటి వాటిని అన్ని పార్టీలు ఖండించాలి. ఒంటెద్దు పోకడని ఖండించాలి. నువ్వు నా దేశంలో ఉంటావు, నా సొమ్ము తింటావు, నా ప్రజల ట్యాక్సులు కడితే జీతాలు తీసుకుంటావు, నువ్వు అన్ని సకల భోగాలు అనుభవిస్తావు. నీకు వందే మాత్రం నచ్చదు, జాతీయ గీతం నచ్చదు. నచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఉండాలి? ఇక్కడ ఎంఐఎం వాళ్ళు ఎందుకు ఉండాలి? ఎవరు అందరు స్టాండింగ్లు ఉంటే కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని. హీరోవా నువ్వు? షిపాయివా? పాకిస్తాన్లో ఉందా నీకు ఓటు హక్కు? ఇక్కడ ఉందా? పాటిస్తే మా పద్ధతులు, మా దేశ గౌరవాన్ని కాపాడుండి. లేదంటే వెళ్ళిపోండి. ఇప్పుడు బైకాట్ అసెంబ్లీ నుంచి కాదు, ఈ దేశం నుంచే బైకాట్ కండి. దేశం నుంచి వెళ్ళిపోండి. మేము బరాబర్ మా జాతీయ గీతాన్ని, మా భరతమాతను గౌరవించిన వాళ్ళు మా దగ్గర అవసరం లేదు. మీరు ఓన్లీ వాకౌట్ కాదు, బైకాట్, దేశం నుంచే బైకాట్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే వందే మాతరం గేయాలాపన వివాదానికి కేంద్ర బిందువైంది. జాతీయ గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులు సభను బహిష్కరించడం రాజకీయ దుమారానికి దారితీసింది. అధికార కార్యక్రమాల్లో వందే మాతరం విధిగా ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోమవారం ఉభయ సభల ప్రారంభంలో జయ జయ హే తెలంగాణ గీతం తర్వాత వందే మాతరం ఆలపించారు. వందే మాతరం ఆలాపన మొదలు కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఏం రోగం పుట్టిందిరే నేనా మీకు? ఏం రోగం వచ్చింది? ఎందుకు లేచిపోయినరు? ఎందుకు పోయినరు వీరు? దరిద్రులారా. అయితే యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, ఎమ్మెల్సీ మిర్జా రియాజుల్ హసన్ ఇంపేది మాత్రం సభలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మిర్జా రహ్మద్ బేగం గేయం పాడుతున్నప్పుడు తన కుర్చీలోనే కూర్చునిపోయారు. పక్కనే ఉన్న బీజేపీ సభ్యుడు లేచి నిలబడాలని సూచించగా ఆయన కూడా సభ నుంచి బయటకు వెళ్లడం గమనార్హం. తిరిగి జాతీయ గీతం జనగణమన ఆలాపన సమయంలో మజ్లిస్ సభ్యులంతా లోపలికి వచ్చారు. అట్లా లేదు కదా. ఇప్పుడు వందే మాత్రం కొన్ని నెహ్రూజీ సెన్సార్ చేసిండు కదా, కట్ చేసిండు కదా, ముక్కలు చేసిండు. వాళ్ళకి ముస్లింలకు, మైనార్టీలకు ఎలాంటి గాయం, మనసుకు గాయం కావద్దు అని కొన్ని కట్ చేసిండు. అవి ఇప్పుడు అన్నీ బయట పెట్టిర్రు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్లో వందే మాత్రం ఉన్నది. వీళ్ళకి నచ్చదు. సురుకులు పెట్టాలి ఈ కొడుకులకు. మజ్లిస్ సభ్యుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. వందే మాత్రం ఆలాపనను బహిష్కరించడం హేయమైన చర్య అని, వారి విధేయత ఎవరి పట్ల ఉందో దేశ ప్రజలు గమనిస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. పార్లమెంట్లో జై పాలస్తీనా అని నినాదాలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. బండి సంజయ్ కూడా మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. ఇది భరతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానమని, ఇటువంటి చర్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సిగ్గుచేటు కాదు, ఎలగొట్టాలి వీళ్ళను మంచిగా సకల మర్యాదలతోటి దేశాన్ని దాటియాలి. నా గాలి వీలుస్తున్న, నా దేశం గాలి, నా దేశ ప్రజలు పండించిన పంట తింటున్నావు, లగ్జరీలు అనుభవిస్తున్నావు. నా గీతాలాపన నచ్చదు మీకు? ఇంత అహంకారాలు ఎందుకు మీకు? ఎవ్వరు ఆలపించరు, బైకట్ చేస్తారా? తెలంగాణ జాతీయ గీతం అయిపోగానే వందే మాత్రం స్టార్ట్ కాగానే వెళ్ళిపోతారా? ఏమైంది మీకు? ఏం వ్యాధి వచ్చిందని బయటకు వెళ్ళిపోయినరు? కాళ్ళు మంటలా? తలకాయలు తిరుగుతున్నాయా? ఏమైంది? గుండె దడదడ కొడుతుందా? స్ట్రోక్ వచ్చినట్టు అనిపించిందా మీకు? ఎందుకు పోయారు బయటకు? అసెంబ్లీ నుంచి ఎప్పుడు వాకౌట్ చేస్తారు? తెలుగులు ఉన్నాయి ఏమన్నా? మీరు అనుకున్నది ప్రభుత్వం ఒప్పుకోకుంటే
మీరు అడిగిన దాన్ని ప్రభుత్వం ఒప్పుకోకుంటే వాకౌట్ చేస్తారు. అది ఎప్పుడు? 0 అవర్ల వాకౌట్ చేస్తారు. నీకు ప్రశ్నోత్తరాలే ప్రారంభం కాకబాయ్, ఎట్లా వాకౌట్ చేసినావు నువ్వు? అడిగేటోళ్ళు లేక చెంచగిరి చేసే పార్టీలు మీకున్నాయి కదా, ఆ అండ అంతే కదా. హిందువులారా, రిఫ్లెక్షన్ ప్రేక్షకులారా, ఏ పార్టీని నమ్మొద్దు, మనం ఏ పార్టీని నమ్మొద్దు. హిందూయిజమే మనం నమ్ముకోవాలి, భారత్ మాత అది నమ్ముకోవాలి. అందరినీ వీళ్ళని ఫిల్టర్ చేయాలి మొత్తం. ఈ పార్టీలో కూడా అంతే, రంగు రుచి వాసన లేని వాళ్ళు ఎలక్షన్ టైంలో అంటగాగుతారు, పోయి ఫండ్స్ ఇవ్వమంటారు వాళ్ళు. ఎవరిని నమ్మద్దు. మనకు కావాల్సింది మన హిందూయిజం, మన భారతమాత. మనకు వ్యతిరేకంగా ఎవడున్నా సరే, మన సాంప్రదాయాలకు ఎవడు వ్యతిరేకమైనా సరే చీల్చి చెండాలని అవసరం లేదు మనకు. ప్రేక్షకులారా, బైకాట్ చేసిరట వీళ్ళు. వందే మాత్రం స్టార్ట్ కాగానే బైకాట్ చేసిరట. గట్టిగా స్పందించండి, గట్టిగా వెళ్ళిపోమందాం. ఈ అసెంబ్లీ బైకాట్ కాదు, ఈ దేశం నుంచే బైకాట్. వెళ్ళిపోండి పాకిస్తాన్, సర్వసుఖాలు అనుభవించండి. ఇప్పుడు 360 రూపాయలకు లీటర్ పెట్రోల్ కొనుక్కోండి, అక్కడే ఉండండి. వాళ్ళు ఇస్తారు మీకు అధ్యక్ష పదవులు, మిలిటరీలో ఆర్మీల ప్రత్యేకమైన స్థానాలు ఇస్తారు మీకు. ఎంఐఎం పార్టీ నుంచి వీళ్ళు వచ్చిర్రు ఉత్తములని ఇస్తారు మీకు. పోండి, అసెంబ్లీ బైకాట్ కాదు, ఈ దేశ బైకాట్ చేయండి. ఈ దేశం నుంచి బైకాట్ కండి. ప్రేక్షకులారా, స్పందించండి, బైకాట్ చేద్దాం వీళ్ళని. ఏమంటారు మీరు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.